సమ్మర్ అంటేనే గుర్తొచ్చేది వడియాలు, ఊరగాయ. ఇంకా ఊరగాయలో కింగ్ అంటే ఎవరు? మన ఆవకాయే కదా. సమ్మర్ హాలిడేస్లో ఒక పక్కన మనం అందరం ఆడుకుంటూ ఉంటే చిన్నప్పుడు అమ్మమ్మ, నానమ్మ, అమ్మ ఆవకాయ పచ్చడి కోసం కావాల్సిన పొళ్ళన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉండేవారు కదా. రోట్లో రోకలు ఇచ్చుకుంటూ దంచుతూ ఉండేవారు. నాకైతే అవన్నీ ఇప్పటికీ గుర్తున్నాయి. ఇంకా మనలా 90s కిడ్స్ అందరికీ గుర్తున్నాయి అనుకోండి. అవన్నీ ఒక స్వీట్ మెమరీస్ కదా. మళ్ళీ ఆ రోజులు రావంటారు, అందుకేనేమో ఇప్పటికీ చాలామంది అలాగే ఫాలో అవుతారు. బట్ చాలామందికి కుదరట్లేదు ఇప్పుడు అలా చేసుకోవడం, ఎందుకంటే వాళ్ళ డ్యూటీస్ ఉంటాయి కదా. మేమైతే అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం. రోట్లో దంచుకోలేదు, కానీ మిక్సీలో అయితే మిక్సీ పట్టుకున్నాం. ఉప్పు ఒకటే బయట నుంచి తెచ్చుకున్నామండి, కల్లుప్పు దొరకలేదు టైంకి, అందుకని చెప్పి. సో మేమైతే ఫస్ట్ అయితే కాయలు తీసుకున్నాం. ఈ కాయ పేరు అయితే ఐజరా లేకపోతే కొత్తపల్లి మామిడికాయ అంటే. మేమైతే ఐజర్ కాయలే తీసుకున్నాం అనమాట. ఎప్పుడు వీటితోనే మేము మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకుంటాం. కొత్తపల్లి మామిడికాయ కూడా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే మేము రైతు దగ్గర నుంచి తెచ్చుకున్నామండి. డైరెక్ట్గా అప్పటికప్పుడు చెట్టు దగ్గర నుంచి కోయించుకున్న కాయల్ని శుభ్రంగా క్లాత్తో క్లీన్ చేసేసుకుని తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఇంట్లోనే డాడీ అయితే మొక్కలు కోసేశారు. తర్వాత జీడంతా రిమూవ్ చేసేసుకుని ఒక బేషనీలోకి అయితే తీసుకున్నాం. తర్వాత దీంట్లోకి కారం అవన్నీ క్వాంటిటీస్ చూసుకోండి. 4 తవ్వలు వచ్చేటప్పటికి కారం, తర్వాత 2.5 తవ్వలు వచ్చేటప్పటికి ఆవపిండి, 2 తవ్వలు వచ్చేటప్పటికి ఉప్పు, అండ్ 50 గ్రాములు మెంతులు, అండ్ అలాగే 1/2 కేజీ ఉల్లిపాయలు అనమాట. ఇవన్నీ మాత్రం కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇవైతే 30 కాయలకి తీసుకున్న మెజర్మెంట్ అన్ని. అవన్నీ ఒక బౌల్లో వేసేసుకుని ముందు మొత్తం ఆ డ్రై మసాలా పౌడర్స్ అన్నీ కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుంటే మనకి అది మిక్చర్ పచ్చడిలో అంతా కూడా ఈవెన్గా ఉంటుంది. తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేసుకుని ఒక పెద్ద బేషనీలో మనం ఏదైతే ముక్కలు తీసుకున్నామో ఆవకాయ ముక్కలు అవన్నీ వేసుకుని చిన్న బేషనీ కాబట్టి మేము బ్యాచ్లు కింద తీసుకుంటున్నామండి. లేదంటే పెద్దదైతే అన్నీ కలిపేసి ఒకసారి కలిపేసుకుని మనం జాడీ తీసుకున్నాం కదా, జాడీలో ఈ పౌడరు తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకుని మనం కలుపుకున్న ఆవకాయ ముక్కలన్నింటినీ ఒక్కొక్కటి వేసేసుకుంటూ వచ్చేయడమేనండి. ఇది మొత్తం మనకి తయారు చేయడంలో మనకి 4 లీటర్ల గ్రౌండ్ నట్ ఆయిల్ అంటే వేరుశనగ నూనె అయితే పట్టిందనమాట. మనకి గ్రౌండ్ నట్ ఆయిల్ అని తీసుకొచ్చి కొంతమంది అయితే నువ్వుల నూనె కూడా వాడతారండి. మేమైతే వేరుశనగ నూనెతోనే చేసుకుంటాం ఈ పచ్చడి. తర్వాత ఇవన్నీ దాంట్లో వేసేసింది కదండి. మనకి మొత్తం ఇది అంతా అయిపోయిన తర్వాత ఒక 3 డేస్ వరకు అయితే కదపకూడదు అనమాట. 3 డేస్ తర్వాత తీసుకుని మనం ఉప్పు అవన్నీ సరిపోయినా లేదో చూసుకుని ఉప్పు ఒకవేళ సరిపోతే ఉప్పు అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత 3 రోజుల తర్వాత మేము ఏం చేస్తామంటే ఇక్కడ ఎండలో పెడతాం. ఎండలో పెట్టడం వల్ల కారణం ఏంటంటే ఒకవేళ ఏదైనా మైక్రో ఆర్గానిక్స్ వచ్చి పచ్చడిని పాడు చేస్తాయని చెప్పేసి ఎండలో ఉండడం వల్ల ఏంటంటే ఆ ఎండ నుండి వచ్చిన యూవీ రేస్ వల్ల ఏంటంటే పచ్చడిలో ఉన్న మైక్రోబ్స్ అన్ని చనిపోయి పచ్చడి లాంగ్ లాస్టింగ్గా ఉంటుందని చెప్పేసి మేము వాళ్ళు ఎండలో పెట్టుకుంటాం. అది కంపల్సరీగా పెట్టే ప్రాసెస్ అనమాట. సో ఇలాగ మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత 3 డేస్ తర్వాత తీసుకోవచ్చు. ఇది మనకి 1 ఇయర్ పాటు మంచిగా నిల్వ ఉంటుంది. మెయిన్ తడి లేకుండా చూసుకుని ప్రిపేర్ చేసుకోవాలండి. తర్వాత మనం ఇందులో ముక్కల్ని కట్ చేసినప్పుడు అంతా కూడా మంచిగా కడుక్కోవాలన్నమాట. అండ్ అలాగే జాడీ కూడా తడి లేకుండా ఉండేటట్టుగా చూసుకోండి. సో అలా అయితే మనం అన్నీ మిక్స్ చేసిన పచ్చడి అంతటిని జాడీలోకి అయితే సర్దేస్తున్నాం అనమాట. ఇప్పటికైతే ప్లాస్టిక్ వాడుతున్నాం, కానీ మా దగ్గర అయితే ఒకప్పుడు జాడీ ఉండేదండి. జాడీ పగిలిపోయిందని చెప్పేసి ఇంక ఇప్పుడు ఈ దొరక ఇన్స్టాంట్గా అలాగా డబ్బాలు అయితే పెట్టేస్తున్నాం అనమాట. సో పచ్చడి మొత్తం అయిపోయింది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ట్రై చేసి చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్.